హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి అండ్ ఈ యొక్క ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో ప్రజెంట్ మీకు అందుబాటులో ఉన్న డిఫరెంట్ సర్వీసెస్ ఏంటి అండ్ ఆ సర్వీసెస్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే సో ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వ్యూవర్స్ ఉంటారో సో మీరు మన ఛానల్లో ఏ సర్వీసెస్ అనేది మీకు అందుబాటులో ఉంటాయి అండ్ ఈ ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఏ టాపిక్స్ గురించి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు అనే ఒక క్లారిటీ అయితే మీకు రావడానికి అయితే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలా చేసుకోకూడదా అనే క్లారిటీ మీకు వచ్చేస్తుంది. సో వన్స్ నేను దీనికి సంబంధించిన ఛానల్ యొక్క ప్లేలిస్ట్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఆ లిస్ట్ అనేది మీరు ఓపెన్ చేసినట్లయితే సో డైరెక్ట్గా మీకు యూట్యూబ్లో కానీ మీ యొక్క క్రోమ్ బ్రౌజర్లో కానీ మీరు యూజ్ చేస్తున్న ఎనీ అదర్ డివైస్లో సో దానికి సంబంధించిన పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ప్రజెంట్ మన యొక్క ఛానల్లో ఏంటంటే టోటల్గా 23,000+ మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్లో మన ఛానల్లో అయితే ఉన్నారు. సో ఈ ఛానల్ వచ్చేసి మేము 2020లో అయితే స్టార్ట్ చేయడం జరిగింది అండ్ 2020 నుంచి ఇప్పటి వరకు మేము డిఫరెంట్ టాపిక్స్ పై అయితే వీడియో చేశాము. సో ఏ టాపిక్స్ పైన వీడియోస్ ఉన్నాయి అనేది అయితే మనం లెంత్గా అయితే తెలుసుకుందాం ఈ వీడియోలోనే. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు నా యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి అని కూడా చాలామంది స్టూడెంట్స్ అయితే అడగడం జరిగింది. సో నా యొక్క హయ్యర్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటంటే ఎంకామ్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ అండ్ నెక్స్ట్ బీఎడ్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. అండ్ అదేవిధంగా సో ఈ ఛానల్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే సో ఎవరైతే స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ కావాలి అని వెయిట్ చేస్తున్న వారు ఉంటారో వారికి మేము క్విక్గా రెస్పాన్స్ అవ్వడంతో పాటు వాళ్ళకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్కి సో డీటెయిల్ రిప్లై ఇవ్వడం కోసం అయితే మేము ఈ ఛానల్ని స్టార్ట్ చేసాము. సో మరి ఏ టాపిక్స్ పైన మేము వీడియోస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామని మీకు డౌట్స్ ఉన్నట్టయితే సో లైక్ ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు. సో తెలంగాణ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న వివిధ సెట్స్కి సంబంధించిన అప్డేట్ అయితే మేము అందిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకున్నట్లయితే తెలంగాణలో మనకు పీజీలో జాయిన్ కావడం కోసం సిపీ గేట్ ఉంటుంది, బీఎడ్లో జాయిన్ కావడం కోసం ఎడ్ సెట్ ఉంటుంది అండ్ లా సెట్లో జాయిన్ కావడం కోసం మనకు లా సెట్ ఉంటుంది అండ్ ఎంబీఏ ఎంసీఏలో జాయిన్ కావడం కోసం ఐ సెట్ ఉంటుంది అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇలా డిఫరెంట్ సెట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ సెట్స్కి సంబంధించిన అప్డేట్స్ అయితే మేము మన ఛానల్ ద్వారా అందిస్తున్నాము. అండ్ అదేవిధంగా సో ఎవరైతే యూజీసీ నెట్ కానీ అండ్ అదేవిధంగా తెలంగాణ స్టేట్ సెట్ కానీ అండ్ అదేవిధంగా ఏపీ టెట్ కానీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారో వీరికి సంబంధించి అప్డేట్స్ కూడా మేము అందిస్తాము. సేమ్ టైం సో ఈ యొక్క కోర్సెస్ సంబంధించి లైక్ మీరు పీజీ చేయాలంటే ఆన్లైన్ అప్లికేషన్ కావచ్చు అండ్ బీఎడ్ చేయాలంటే ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసుకోవడం కావచ్చు, ఇలా నోటిఫికేషన్ రిలీజ్ అయిన కాడ నుంచి అండ్ కాలేజ్లో జాయిన్ కావడం వరకు సో డిఫరెంట్ కోర్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో అందిస్తున్నాము, మీరు అక్కడ చూడొచ్చు. అండ్ అదేవిధంగా సో మనకు సంబంధించి ఎవరైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో ఎస్పెషల్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించి అండ్ ఇక్కడ డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, బీఎడ్ కావచ్చు, స్పెషల్ బీఎడ్ కావచ్చు, డిఫరెంట్ కోర్సెస్కి సంబంధించిన అప్డేట్స్ అనేది మన ఛానల్లో అయితే మేము అందిస్తున్నాము. అండ్ అదేవిధంగా ఎవరైతే సో కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో దట్ ఈజ్ మీరు ఇంటర్మీడియట్ కావచ్చు లేదా డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ కావచ్చు. సో మీ కామర్స్ సంబంధించి జాబ్ అప్డేట్స్ కావచ్చు, సిలబస్ కావచ్చు అండ్ కామర్స్ సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము సాల్వ్ చేయడానికి అయితే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి మీకు డిఫరెంట్ సోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే సో ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుంది, మన ఛానల్ పేరు ఏదైతే ఉంటుందో సో అదే పేరుతోటి మీరు ఇన్స్టాగ్రామ్లో ట్రై చేసినట్టయితే మీకు సో ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ అయితే రావడం జరుగుతుంది. సో దాని యొక్క డీపీ అనేది సో ఈ ఛానల్కు ఫ్రంట్ పేజ్ ఏ విధంగా అయితే ఉందో ఈ విధంగా ఉంటుంది, సత్య ఫర్ యూ అని. సో మీరు అక్కడికి వెళ్ళి దాన్ని ఐడెంటిఫై మీరు చేసి డైరెక్ట్గా మీరు నా ద్వారా కాంటాక్ట్ కూడా అవ్వచ్చు, అవసరమైతే ఇన్స్టా ద్వారా కాల్ చేసి కూడా మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అయితే తెలుసుకోవచ్చు. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఫస్ట్ టెక్స్ట్ చేయండి అండ్ ఆ తర్వాత నేను మీకు కాల్ అనేది ఎలో చేసిన తర్వాతనే కాల్ చేయాల్సి ఉంటుంది. అండ్ సో మన ఛానల్కి సంబంధించి అప్డేట్స్ మీరు తెలుసుకోవడానికి సో వాట్సాప్ ద్వారా మేము ఒక ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. వాట్సాప్లో కూడా మన ఛానల్ అనేది ఉంటుంది, ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ అని మీరు సెర్చ్ చేసినా మీకు వస్తుంది, లేదా ఈ లింక్ పైన క్లిక్ చేసినా కూడా మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది అండ్ టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వాలంటే టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే సో మెయిల్ ఐడి అయితే ఉంటుంది. దీంట్లో మీరు దేని ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అయినా మేము సో మీకు వితిన్ 1 అవర్లో కానీ 2 అవర్లో కానీ రెస్పాండ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రజెంట్ మన ఛానల్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయి అనేది మీరు క్వైరీ చేసినట్టయితే సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో మన ఛానల్లో వచ్చేసి 2,000+ వీడియోస్ అయితే ఉన్నాయి అండ్ ప్రజెంట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వ్యూవర్స్ అయితే 23,005గా అయితే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఈ రోజుకి. అండ్ త్వరలో దీన్ని సో మనం ఇంకా రీచ్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను, బెస్ట్ సబ్స్క్రైబ్స్ అయితే. అండ్ దీంట్లో మీరు డిఫరెంట్ వీడియోస్ అయితే చూడొచ్చు. సో వీడియోస్లో క్లిక్ చేయగానే మన దాంట్లో ఉన్న టాప్ మోస్ట్ వీడియోస్ ఉంటాయి, రీసెంట్ వీడియోస్ ఉంటాయి. సో మీకు సంబంధించిన వీడియోస్ చూడాలనుకుంటే ఇక్కడ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, జస్ట్ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేయాలి. ప్లేలిస్ట్ పైన క్లిక్ చేయగానే ఫస్ట్ ప్లేలిస్ట్ మీకు ఏం కనిపిస్తుందంటే ఇక్కడ సర్టిఫికేట్స్కి సంబంధించి నార్మల్గా స్టూడెంట్స్ ఎవరైనా సరే సో వారి యొక్క ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, బీఎడ్ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు అండ్ అదేవిధంగా పీజీ కోర్సెస్ కావచ్చు, దెన్ ఫర్దర్గా ఐసెట్ కావచ్చు, ఇలా డిఫరెంట్ కోర్సెస్ సంబంధించి మీరు ఏ యొక్క కోర్స్ కంప్లీట్ చేసినా కూడా దానికి సంబంధించి సర్టిఫికేట్స్ ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి, ఫైనల్గా సర్టిఫికేట్స్ ఏముంటున్నాయి అనేది సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మీరు డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే కాన్వకేషన్ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేయాలి, ఇలా ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన కాన్వకేషన్స్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. సో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ మైగ్రేషన్ కావచ్చు, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ మైగ్రేషన్ కాన్వకేషన్ సర్టిఫికేట్ కావచ్చు, అండ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కాన్వకేషన్ కావచ్చు, శతవాహన యూనివర్సిటీ కాన్వకేషన్ కావచ్చు, అండ్ ఈ విధంగా సో జేఎన్టీయూకి సంబంధించిన కాన్వకేషన్ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కాన్వకేషన్స్ కావచ్చు, ఇలా ప్రతి యూనివర్సిటీకి సంబంధించి ఈవెన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ లాసెట్కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా లాసెట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తున్నాము. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని 5 years LLB చేయాలనుకున్న స్టూడెంట్స్ కానీ, అండ్ అదేవిధంగా సో వీరి యొక్క డిగ్రీ కంప్లీట్ చేసుకొని 3 years LLB చేయాలనుకున్నవారు కానీ, అండ్ 3 years LLB లేదా 5 years LLB కంప్లీట్ చేసి నెక్స్ట్ LLM చేయాలనుకున్న స్టూడెంట్స్ కానీ, వీరికి సంబంధించి ప్రతి అప్డేట్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. లైక్ మీరు లాసెట్ అనేది అప్లై చేసిన కాడి నుంచి, అండ్ మీరు కాలేజ్లో జాయిన్ అయ్యి స్కాలర్షిప్ తీసుకొని, అండ్ మీ యొక్క కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ సర్టిఫికేట్స్ ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ డిగ్రీకి సంబంధించిన అప్డేట్స్. సో మన యొక్క తెలంగాణలో ఉన్న టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అన్నిటికి సంబంధించి డిగ్రీ అప్డేట్స్ కూడా మేము అందిస్తాము. లైక్ డిగ్రీకి సంబంధించి సిలబస్, ఎస్పెషల్లీ కామర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి మేము డిగ్రీ సంబంధించిన అప్డేట్స్ అయితే అందిస్తున్నాము. సో డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, శతవాహన యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు కావచ్చు, జేఎన్టీయూ యూనివర్సిటీ కావచ్చు, వీటికి సంబంధించిన రిజల్ట్ కావచ్చు, అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు అప్డేట్స్ కావచ్చు, అండ్ నెక్స్ట్ జాయినింగ్ సంబంధించి దోస్త్ జాయినింగ్ ఇలాంటి అప్డేట్స్ కూడా మన ఛానల్లో ఉంటాయి. అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి సో ఓపెన్ డిగ్రీ కానీ, ఓపెన్ డిప్లొమా కానీ, ఓపెన్ పీజీ కానీ, ఓపెన్ పిహెచ్డీ కానీ, సో ఇలాంటి కోర్సెస్ సంబంధించిన డీటెయిల్స్ అందించడం కోసం మేము డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనే ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో కూడా గత 2 సంవత్సరాలుగా మేము ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన అప్డేట్ ఇస్తున్నాము. ఒకవేళ మీరు ఓపెన్లో ఏదైనా స్టడీ చేస్తున్నట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయినా లేదా మన ఛానల్ని ఫాలో అయినా కూడా మీకు అప్డేట్స్ అనేవి తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ థింగ్ సో మన దగ్గర ఉన్న అటానమస్ కాలేజెస్ కొన్ని ఉంటాయి. దాంట్లో సో ఆంధ్ర మహిళా సభ అటానమస్ కాలేజ్ అనేది ఉంది. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనకు అందిస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇక్కడ పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన బీఈడీ అప్డేట్స్ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి బీఈడీ అప్డేట్స్ కావచ్చు, అండ్ నెక్స్ట్ తెలంగాణ యూనివర్సిటీ బీఈడీ అప్డేట్స్, శతవాహన యూనివర్సిటీ బీఈడీ అప్డేట్స్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ బీఈడీ అప్డేట్స్, ఉస్మానియా యూనివర్సిటీ బీఈడీ అప్డేట్స్ ఇలా కూడా మేము అందిస్తున్నాము. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మెరిట్ స్కాలర్షిప్స్ సంబంధించి సెంట్రల్ స్కీమ్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎటువంటి స్కాలర్షిప్స్ అనేది ఆఫర్ చేస్తుంది, ఒకవేళ మనం ఆ స్కాలర్షిప్స్ అప్లై చేసుకోవాలనుకుంటే ప్రాసెస్ ఏంటి అని సో మేము ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. దీనిలో మనకి సెంట్రల్ స్కాలర్షిప్ సంబంధించి ఎస్పెషల్లీ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ సంబంధించిన వీడియోస్ ఉంటాయి. సో మీరు అప్లై చేసుకొని ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏపీ స్టూడెంట్స్, ఎవరైతే ఏపీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారో సో మీరు ఒకవేళ బీఈడీ చేయాలనుకుంటే ఏపీ బీఈడీ అప్డేట్స్ కూడా మన ఛానల్లో అయితే అందుబాటులో ఉంటాయి. సో ఇది కూడా మనం 2020 నుంచి అయితే అప్డేట్స్ అయితే అందిస్తున్నాము. సో ఒకవేళ మీరు ఏపీ స్టూడెంట్స్ అయ్యి ఉండి మీకు సంబంధించిన డౌట్స్ ఉన్నట్టయితే మీరు మన ఛానల్ని ఫాలో కావచ్చు. అండ్ ఐసెట్కి సంబంధించి లైక్ ఎవరైతే ఎంబీఏ ఎంసీఏ చేయాలనుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మీకు ఐసెట్ అప్డేట్స్ కావాలనుకుంటే దట్ ఈస్ తెలంగాణ ఎంబీఏ ఎంసీఏ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఎంబీఏ ఎంసీఏ కావచ్చు, సో మన ఛానల్లో వీడియోస్ అయితే అందుబాటులో ఉంటాయి. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. లైక్ పీజీకి కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించి ఎంబీఏ ఎంసీఏ ఎంట్రన్స్ టెస్ట్ కావచ్చు, బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ కావచ్చు, అండ్ ఇలా ప్రతి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా అందిస్తున్నాము. అండ్ ఓన్లీ బీఈడీ సెమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో బీఈడీకి సంబంధించి కొత్త చేంజెస్ ఏంటి, ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి, వాటికి సంబంధించినవి కూడా ఉంటాయి. అండ్ ఫర్దర్గా వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ దట్ ఈస్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. అండ్ ఇంకా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇక్కడ జాబ్ ఇన్ఫోకి సంబంధించి సో ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారో లైక్ మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మీరు జాబ్స్ కూడా ప్రిపేర్ అవుతారు. జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఉంటాయి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. జాబ్స్కి సంబంధించి జాబ్స్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్లోనే మనకు 271 వీడియోస్ అయితే ఉన్నాయి. జస్ట్ మేము ఈ యొక్క 3 years పీరియడ్ ఏదైతే ఉందో ఈ 3 years పీరియడ్లోనే జాబ్స్కి సంబంధించి 271 వీడియోస్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే అదర్స్ ఫెలోషిప్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా అందిస్తాము. అండ్ యూజీసీ నెట్కి సంబంధించి లైక్ యూజీసీ నెట్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దానికోసం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ థింగ్ రిజల్ట్ వచ్చినప్పుడు ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, మిస్టేక్స్ ఉంటే ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించి టోటల్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. అండ్ అదేవిధంగా ర్యాంక్డ్ వైజ్ కాలేజెస్ లిస్ట్కి సంబంధించి కూడా పీజీ స్టూడెంట్స్కి మేము స్పెషల్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇంకా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఇక్కడ సో తెలంగాణ ఈ పాస్ సంబంధించి తెలంగాణ స్టూడెంట్స్ అనేవారు ఎవరైతే ఉన్నారో లైక్ మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కావచ్చు, డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు, బీఈడీ స్టూడెంట్స్ కావచ్చు, బీపెడ్ స్టూడెంట్స్ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, పీజీ కావచ్చు, ఎంబీఏ ఎంసీఏ కావచ్చు, ఎంఈడీ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు. సో మీరు స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకున్న కాడ నుంచి అండ్ మీకు స్కాలర్షిప్ శాంక్షన్ అయ్యే వరకు మీకున్న విచిత్రమైన డౌట్స్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ డౌట్స్ అన్ని మీ ప్రాబ్లమ్లన్నిటికీ స్పెషల్గా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఓన్లీ స్కాలర్షిప్కి సంబంధించి దట్ ఈస్ తెలంగాణ స్కాలర్షిప్స్ సంబంధించి మన ఛానల్లో 120 వీడియోస్ అయితే ఉన్నాయి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ ప్లేలిస్ట్లోకి వచ్చేసి వీడియోస్ అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కామర్స్ స్పెషల్ అనేది చెప్పడం జరిగింది. సో ఎవరైతే కామర్స్ స్టూడెంట్స్ ఉన్నారో దట్ ఈస్ నా యొక్క బ్యాక్గ్రౌండ్ కామర్స్ కాబట్టి కామర్స్ సంబంధించిన అప్డేట్స్ అందిస్తాను. అండ్ అదే నేను బీఎడ్ కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి బీఎడ్కి సంబంధించి కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేయగలుగుతాను. సో ఎస్పెషల్లీ ఈ సిలబస్ సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే టీఎస్ సెట్ సంబంధించి బీఈడీ జాయిన్ కావాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకి టీఎస్ సెట్ అనే ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. సో దీంట్లో గత 4 years
ఇయర్స్ నుంచి 2020 నుంచి సో అంటే సింపుల్గా అయితే 3 ఇయర్స్ సంబంధించిన అప్డేట్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. 2020 నుంచి సో బీఈడి ఇప్పటికి ఎన్నిసార్లు అయితే ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేశారో ప్రతి అప్డేట్ ఉంటుంది. ప్రతి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మన దగ్గర అయితే ఉంటుంది. ఎవరైతే నెక్స్ట్ బీఈడి ప్రిపేర్ కావాలనుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు బీఈడికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన కాడ నుంచి మీ కోర్సు కంప్లీట్ అయ్యే వరకు వీడియోస్ అన్ని మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది టాపిక్ సంబంధించి. అండ్ నెక్స్ట్ థింగ్ సిబి గేట్. సో పీజీకి సంబంధించి అడ్మిషన్ తీసుకోవాలంటే మనం సిబి గేట్ రాయాల్సి ఉంటుంది. సిబి గేట్కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే అందుబాటులో ఉంటాయి. అండ్ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మన ఛానల్లో అయితే సో మెనీ వీడియోస్ అయితే ఉంటాయి. సో ఈ కంటెంట్ అనేది సో ఇప్పుడు దీంట్లో చెప్పుకున్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మన ఛానల్ని ఫాలో అయితే మీకు ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అయితే చూపిస్తాము. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి మన ఛానల్ గురించి లిటిల్ బిట్ ఇంట్రాక్షన్ అయితే ఫర్దర్గా ఇంకా కొత్తగా ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి కొత్త టాపిక్స్ గురించి కూడా డిస్కషన్ చేయాలనే థాట్స్ అయితే ఉంది. బట్ మీ ఎంకరేజ్మెంట్ అనేది ఉంటేనే మేము ఏమైనా చేయగలుగుతాము. సో మీరు ఫర్దర్గా సో మేము చేయాల్సుకున్న టాపిక్స్ కానీ అండ్ అదేవిధంగా మాకు ఎంకరేజ్మెంట్ కావాలి అనేది మీరు ఏ విధంగా తెలియజేస్తారంటే సో మనం వీడియో పెట్టగానే దాన్ని లైక్ చేయడం కావచ్చు అండ్ కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయడం కావచ్చు అండ్ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మాక్సిమం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం చేసినట్లయితే సో మాకు గ్రోతింగ్ అనేది పెరుగుతుంది. అంటే మాకు అనలిటికల్స్ ప్రకారం మాకు చూపిస్తుంది ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది మన వీడియోని చూస్తున్నారు, ఎంతమంది దాన్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ బట్టి సో మేము ఆ టాపిక్ గురించి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఇంట్రడక్షన్ అయితే ఈ ఛానల్ గురించి. సో మన ఛానల్లో ఎటువంటి పెయిడ్ సర్వీస్ అయితే లేదు. చాలా మంది స్టూడెంట్స్ ఏమంటారంటే సో ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి లేదా మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అవ్వండి అంటే సో పేమెంట్ సర్వీస్ ఉంటుందేమో అనుకుంటారు. సో పేమెంట్ సర్వీస్ ఏముండదు. జస్ట్ నేను ఇక్కడ ఫ్రీ ఆఫ్ సర్వీస్ చేస్తాను. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే సో మీరు మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే.